ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను తీస్తానత్తయ్యా. ఆగ్గుండమ్మా, నువ్వు కాదు, నేను తీస్తాను. సార్ ఆగండి సార్, ఏం చేస్తున్నారు? ఎంతో విలువైన హారం పుట్టలో పడిపోయిందండి. ప్రాణాల కంటే విలువైందా అమ్మా? ఈ పుట్టలో నాగదేవత కొలువైంది. పుట్టలోకి వెళ్ళిపోతే అది హారమైన ఆభరణమైన అది దేవతకు చెందిందే, తిరిగి ఎవరు తీయకూడదు. అది నా కూతురు కోసం దాచిపెట్టింది. అది కనపడకుండా పోయింది. ఇప్పుడు ఈ హారం కూడా చేజారిపోయింది. అంతా ఇదిగో ఈ పల్లవి వల్లే వచ్చింది. ఇంత విలువైన హారాన్ని మా వాళ్ళకి బుద్ధి లేకుండా నీ మెళ్ళో వేశారు. నీ బుద్ధి ఏమైంది? జాగ్రత్తగా చూసుకోవాలి కదా హారాన్ని. 10 రూపాయలకి 10 వచ్చే కాశీ తాళని కట్టుకునే బ్యాచ్ ఇది. ఇంకా హారం విలువ దానికేం తెలుస్తుంది మమ్మీ? అయ్యో, నేనేం కావాలని పడేయలేదండి. కానీ నీ కారణంగానే కదా పుట్టలో పడిపోయింది. ఆ హారం పోతే మా పెద్దమ్మ ప్రాణం పోయినట్టే అన్నారు. ఇప్పుడు ఆ హారం పోయింది, ఏమనుకోవాలి? తిరిగి ఆ హారాన్ని తీసుకురావడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది. అంతే అనుకుంటా. పెద్దమ్మ తన కూతురు దక్కాలని స్వామీజీని అడిగితే ఆయన ఆశీర్వదించలేదు. ఆపండి. అదే నిజం అనుకుంటే పల్లవి అదే కోరిక కోరితే ఆశీర్వదించారు కదా. ఏమో, ఈవిడ గారు లోపల ఏం కోరుకుందో బయటికి మనతో ఏం చెప్పిందో. ఈ పుట్టలో ఉన్న నాగమ్మ బదులు చెప్తుంది అన్నారు ఆ స్వామీజీ. నాగమ్మ చెప్పిన బదులు ఇదేనేమో. అంటే నీ కూతురు రాదు, ఈ హారము రాదు అని చెప్తుందేమో. అమ్మా, నువ్వు కన్నీళ్లు పెట్టకమ్మా. నువ్వు కన్నీళ్లు పెడితే నేను చూడలేనమ్మా. ఆ స్వామీజీ నిజంగా సత్యవంతుడైతే గనక, ఆయన దగ్గర మీ కూతురు దక్కాలని నేను కోరుకున్నది నిజమైతే గనక, నా కారణంగా ఈ హారం పుట్టలో పడిపోయింది కాబట్టి ఆ హారాన్ని నేనే మీ చేతికి అందిస్తాను.
ఇదేంటి మమ్మీ, పుట్టలో ఆ గుండమ్మ చేయి పెడుతుందనుకుంటే ఈ పల్లవి పెడుతుందేంటి? పెట్టనివ్వవే. లోపలున్న పాము కోటేసి పోతే మంచిదే కదా. గుండమ్మ నా శత్రువైతే పల్లవి నీ శత్రువు కదా. పల్లవి ఆగు. వద్దమ్మా, తీయొద్దు. అది కాదమ్మా, వద్దమ్మా. ఏ జన్మలో ఏ పాపం చేశాను? కన్న బిడ్డని దూరం చేసుకున్నాను. ఇప్పుడు బిడ్డలాగా నిన్ను చూసుకుంటున్నాను. నిన్ను బలి పెట్టలేనమ్మా. అది కాదమ్మా, నా కారణంగానే పోయింది కదా. లేదమ్మా, దానికి కారణం నువ్వు చేసిన తప్పు కాదు, నా తలరాత. నా తలరాత అంతే. త్రికర్ణ శుద్ధిగా ఆ నాగదేవతని నేను నమ్ముతున్నాను. నా కోరిక నిస్వార్థమని ఆవిడ అనుకుంటే ఆ హారాన్ని స్వామీజీ చెప్పినట్టు నా బిడ్డని నాకు దక్కించి నాకు నిదర్శనం చూపిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.